నమస్తే అండి. వెల్కమ్ టు మాధవీయం ఒక పిల్లల డాక్టర్గా. బరువు లేదా నెలలు తక్కువ పుట్టిన బేబీ యొక్క కేర్ ఎట్లా తీసుకోవాలి? ప్రీటర్మ్ బేబీస్ ఆర్ లో బర్త్ వెయిట్ బేబీస్? ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు లో బర్త్ వెయిట్ అంటే ఏంటి? లెస్ దాన్ 2.5 kgs. ప్రీటర్మ్ అంటే ఏంటి? 38 వారాల కంటే ముందు పుట్టిన పిల్లల్ని ప్రీటర్మ్ అంటాం. ఇందులో రకరకాల కేటగిరీస్ ఉంటాయి. లేట్ ప్రీటర్మ్ 36 వారాలు నిండితే, అండ్ వెరీ ప్రీటర్మ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ లో బర్త్ వెయిట్ బేబీస్ అంటాము. 1.5 kgs కంటే తక్కువ ఉన్నది అనుకోండి బేబీ, వెరీ లో బర్త్ వెయిట్ అంటాం. లెస్ దాన్ 1 kg అనుకోండి, ఎక్స్ట్రీమ్లీ లో బర్త్ వెయిట్ బేబీస్ అంటాం. సో వీళ్ళ కేర్ మనం ఎట్లా తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, బేబీ లో బర్త్ వెయిట్తో పుట్టబోతుంది అనేది అన్ని ప్రస్తుతం ఉన్న ఫెసిలిటీస్ నేపథ్యంలో సో స్కాన్స్ చేస్తారు కదా. బుక్డ్ మదర్ అంటే రెగ్యులర్గా ఆబ్స్ట్రిషన్ దగ్గర యాంటీనేటల్ చెకప్స్ చేసుకుంటున్న వాళ్ళని బుక్డ్ మదర్ అంటారు. రిమెంబర్, ఆల్ మదర్స్ షుడ్ రిజిస్టర్ ఇన్ ఏ హెల్త్ కేర్ ఫెసిలిటీ అండ్ టేక్ కేర్. సరే, ఇలా బుక్డ్ మదర్స్లో సో స్కాన్స్ చేస్తారు అండ్ వారాల లెక్క ఉంటుంది. సో ఒకవేళ ఈ బేబీ లో బర్త్ వెయిట్తో బరువు తక్కువతో పుట్టబోతున్నా, లేకపోతే వారాలు తక్కువ పుట్టబోతున్నా సరే, నెలలు నిండకుండా పుట్టబోతుంటాయి సరే, మోస్ట్ ఆఫ్ ద టైము మీకు మీ ఆబ్స్టెట్రిషియన్కి తెలిసిపోతుంది కదా. మీరు చెకప్లకి వెళ్ళినప్పుడు ప్రాబ్లం ఉందమ్మా, ఇలా జరుగుతుంది, లేకపోతే ఉమ్మనీరు పడింది, లేకపోతే ఇలాంటి రకరకాల దాంతో తెలుస్తుంది. ఎక్సెప్ట్ ఒక్కోసారి సడన్గా ప్రాబ్లం వస్తే గనక వితౌట్ ఎనీ నోటీస్ ఇలాగా ప్రీటర్మ్ లేబర్ జరగచ్చు, కాన్పు నెలలకు ముందే అయిపోవచ్చు. అలాంటి సిచ్యుయేషన్లో తప్పితే రిస్క్ ఫ్యాక్టర్లు ఉన్నప్పుడు ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ ద మెడికల్ హెల్ప్. ఆబ్స్ట్రిషన్ దగ్గర రెగ్యులర్గా చెకప్స్కి వెళ్ళండి, స్కానింగ్ చేయించుకోండి. అండ్ డెలివరీ టైంలో ప్లీజ్ ఆస్క్ ఫర్ ఏ పీడియాట్రిషియన్ ఆర్ ఏ నియోనెటాలజిస్ట్ ప్రెజెన్స్. అంటే మీరు ముందే డాక్టర్ల సలహాతో డెలివరీ టైంకి పీడియాట్రిషియన్, పిల్లల డాక్టర్ గారు డెలివరీ టైంకి మీకు బేబీకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉండేటట్టు చూసుకోండి. సో ఈ జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి, తల్లి గర్భంతో ఉన్నప్పుడు కేర్ తీసుకుంటే అసలు ప్రీటర్మ్ బేబీ పుట్టకుండా నివారించవచ్చు. ఒకవేళ పుడుతుందని తెలిసిందనుకోండి, మీరు ముందే అన్ని రకాలుగా సంసిద్ధులుగా ఉండి డాక్టర్స్ హెల్ప్ తీసుకుంటే కనుక ఆ పుట్టే బిడ్డకి కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవచ్చు. సరే, డెలివరీ ప్లాన్ చేశారు, లేకపోతే గబగబా అయిపోతుంది, పిల్లల డాక్టర్ గారు ఉన్నారు డెలివరీ రూమ్లో అనుకోండి, బిడ్డ పుట్టిన వెంటనే ఈ పీడియాట్రిషియన్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. అండ్ ఈ బేబీకి గబగబా వామ్త్, వెచ్చదనం, ఆ వెయిట్ని బట్టి బేబీ వారాలని బట్టి అవసరమైతే ఒక్కోసారి ప్లాస్టిక్ సంచిలో రిసీవ్ చేసుకుంటాము. అండ్ ఒక ప్రీహీటెడ్ వార్మర్ కింద రెడీ పెట్టుకుని బేబీని అక్కడ తీసుకుంటాము. అండ్ స్టెరాయిల్, ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తలతో బేబీ కేర్ తీసుకుంటాం. క్లీనింగ్ ద బేబీ ఆర్ అవసరమైతే బేబీ స్టిమ్యులేషన్ ఆఫ్ ద బేబీ. సో ఈ జాగ్రత్తలతో బిడ్డ పుట్టిన మొదటి నిమిషంలోనే వీడియోలో మాట్లాడాను కదా, ఈ జాగ్రత్తలతో బేబీని రిసీవ్ చేసుకుంటాం. వి గివ్ ఏ వార్మ్ అండ్ స్టెరైల్ వెల్కమ్ టు ద బేబీ. తర్వాత ఈ పుట్టిన బేబీకి 2.5 kgs తక్కువ ఉన్న చాలా మందికి బేబీస్ ప్రాబ్లం ఏమి రాకపోతే రొటీన్ కేర్ ఇచ్చి పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ ఇచ్చి జాగ్రత్తలు ఏంటో చెప్తాము. ఓకే, ఆ జాగ్రత్తలు ఈ బేబీస్ని ఒక 24 గంటల వరకు కనిపెట్టుకుని ఉండండి. ఒక్కసారి పుట్టినప్పుడు బాగానే ఉంటారు, తర్వాత 1 గంట 2 గంటలు ఆగి మూలుగుడు ఆయాసం మొదలైతే కనుక హాస్పిటల్ NICU అడ్మిషన్ అవసరం కావచ్చు అని చెప్తాం. సో కనిపెట్టుకుని ఉండండి. తర్వాత 2 kg కంటే తక్కువ పడితే కనుక ఈ బేబీస్కి ఐ థింక్ ఎయిదర్ NICU ఆర్ స్పెషల్ నియోనేటల్ యూనిట్లో అబ్జర్వేషన్ ఈజ్ బెటర్ డిపెండింగ్ అపాన్ ద సర్కమ్స్టాన్సెస్. ఎందుకంటే ఇలాగ 2 kgs కంటే తక్కువ ఉండి నెలలు నిండినా సరే వీళ్ళలో కొన్ని సమస్యలు, ఫస్ట్ 24 నుంచి 48 గంటల్లో వీళ్ళకి బ్లడ్ షుగర్ తగ్గిపోవచ్చు, కాల్షియం తగ్గచ్చు, ఏమండి ఫిట్స్ రావచ్చు, వీళ్ళల్లో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉండొచ్చు. సో ఇవన్నీ ఇవాల్యుయేట్ చేయడానికి, అండ్ వీళ్ళకి ఏమైనా కొద్దిగా ఆయాసం ఉందనుకోండి, వీళ్ళకి నోటితో పాలు తాగించలేం. అలాంటప్పుడు వీళ్ళకి అవసరమైతే పొట్టలోకి ట్యూబ్ ఇచ్చి ట్యూబ్ ఫీడ్స్ అంటాము,
ఆ రకంగా బేబీకి పోషకాహారాన్ని అందించి బేబీని మానిటర్ చేస్తూ ఈ షుగర్లు, కాల్షియం ఇలాంటివన్నీ చూసుకుంటా ఉంటాం. సో అండ్ ఇంకా తక్కువ బరువు 1.5 కంటే తక్కువ, లేకపోతే 36 వీక్స్ కంటే తక్కువ ముందే పుట్టేసింది బేబీ అనుకోండి, బేబీకి ఆయాసాలు లాంటివి ఉన్నాయనుకోండి, డెలివరీ రూమ్లోనే సిప్యాప్ అనేది ఒక మాస్క్ ద్వారా బేబీకి కొంచెం బ్రీదింగ్ సపోర్ట్ ఇచ్చి షిఫ్ట్ చేస్తాం NICUకి, నూతన శిశు చికిత్సా విభాగానికి. ఇక్కడ అవసరమైతే కనుక బేబీకి సిప్యాప్ అని, HFNC లాంటి బ్రీదింగ్ సపోర్ట్ ఇస్తాము. అండ్ వెరీ ప్రీటమ్ అనుకోండి, చాలా తక్కువ, 1 kg కంటే తక్కువ, లేకపోతే 1.5 kg అంటే తక్కువ, కానీ వారాలు తక్కువ, ఈ బేబీస్కి ఊపిరితిత్తులు విచ్చుకోవు. అలాంటప్పుడు ఊపిరితిత్తులు విచ్చుకోవడానికి సర్ఫెక్టెంట్ అనే మందుని ఊపిరితిత్తుల్లో గొట్టం వేసి దాని ద్వారా ఇవ్వడం కూడా జరుగుతుంది. అంటే ఇలాంటి అవసరాలు పడవచ్చు బేబీకి అనే ఉద్దేశంతో ఫస్ట్ 24 to 40 hours అబ్జర్వేషన్ అనేది ముఖ్యం. ఓకే, బేబీ 2 kgs కంటే హెచ్చుగా ఉన్నాడండి, పిల్లల డాక్టర్ డెలివరీ టైంలో అటెండ్ అయ్యారు, మాకు కేర్ చెప్పారు, హాస్పిటల్ అడ్మిషన్ అవసరం లేదనుకోండి అని చెప్పారనుకోండి, వెల్ అండ్ గుడ్. బట్ ఏం కేర్ తీసుకోవాలి? బేబీని వెచ్చగట్టే పెట్టండి. తల్లిని షిఫ్ట్ చేసిన తర్వాత తల్లి ఛాతీ మీద బేబీని వేసి రొమ్ముల మధ్య చక్కగా వెచ్చని గుడ్డ కప్పి కంగారు మదర్ కేర్ లాగా ఇవ్వండి. చక్కగా ఫీడింగ్ తొందరగా వస్తుంది తల్లికి, తల్లి పాలు బాగా తొందరగా పడతాయి, బేబీ వెచ్చగా ఉంటుంది, అండ్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. సో వీలైనంత వరకు బేబీని తల్లితో పాటు ఉంచడం అనేది మంచిది. రూమింగ్ ఇన్ అంటాం దీన్ని. ఓకేనా? తర్వాత కేర్ టేకర్స్ అందరూ హ్యాండ్ హైజీన్, పరిశుభ్రంగా చేతులు ఉంచుకోవాలి, బిడ్డకి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి. అండ్ పాలు తల్లి దగ్గర రొమ్ములు పట్టించి తర్వాత అవసరమైతే బయట పాలు డాక్టర్ల సలహాతో స్పూన్తో, ఐడియల్ ఫీడ్ ఈజ్ ఫార్ములా ఫీడ్స్, డాక్టర్లు చెప్పినట్టు స్పూన్తో ఇవ్వండి. డోంట్ గివ్ బాటిల్స్ అండ్ నిప్పుల్స్ కూడా అలవాటు చేయొద్దు. తర్వాత పాలు తాగిచ్చిన తర్వాత భుజాన్ని వేసుకుని తేపు తీయించి, కొంచెం బర్పింగ్ అంటాం కదా, తేపు తీయించి కొద్దిగా తల భుజాల కింద దిండుగాని దుప్పడగాని వేసి కొంచెం బేబీని ఎత్తులో పడుకోబెడితే కనుక వీళ్ళకి వాంతులు అవ్వకుండా ఉంటాయి, పాలు బాగా అరుగుతాయి. తర్వాత పుట్టిన బిడ్డకి ఫస్ట్ నుంచి కూడా తల్లిపాలు ఏమనమని మేము పిల్లల డాక్టర్గా చాలా గట్టిగా చెప్తామండి. బట్ మేము 3వ రోజు 4వ రోజు ఎస్పెషల్లీ కొంచెం లో బర్త్ వెయిట్ బేబీస్లో, ఫుల్ టైమ్ బేబీస్లో కూడానండి, ఓన్లీ తల్లిపాలు ఇద్దాం అనుకున్నారు. వెరీ గుడ్, యువర్ ఇంటెన్షన్ ఈజ్ గుడ్, కానీ పాలు పడలేదు, బేబీకి ఆహారం సరిపోవడం లేదనుకోండి, 3వ రోజు 4వ రోజు ఒక్కోసారి అండి బ్లడ్ షుగరు ఇలాంటి వాళ్ళలో తగ్గిపోతుంది. దీన్ని నియోనేటల్ హైపోగ్లైసీమియా అంటాం. బ్లడ్ షుగర్ తగ్గిపోయింది అనుకోండి, వెరీ సీరియస్. దానికి మేము సెలైన్ ఇచ్చి కంట్రోల్ చేయొచ్చు, బట్ ఇట్ విల్ హ్యావ్ లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్స్ ఆన్ ద బ్రెయిన్ డెవలప్మెంట్. అంటే బ్లడ్ షుగర్ తగ్గిపోయి ఫిట్స్ లాంటివి రావచ్చు. అండ్ ఇటువంటి పిల్లలకి ఫ్యూచర్లో కంటి చూపు, మెదడు, నరాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సో వీఆర్ స్ట్రాంగ్ అడ్వకేటర్స్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్, ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్. బట్ ఫస్ట్ 3-4 రోజుల్లో తల్లి దగ్గర పాలు బిడ్డకి బాగా సరిపోయేంత వరకు తల్లి దగ్గర అటు ఇటు ఇస్తే ముర్రుపాలు వస్తాయి, సరిపోయినాయి, బేబీస్ ఫైన్, స్లీపింగ్ వెల్, హెల్దీ, ఓకే. చాలేదనుకోండి, తల్లి దగ్గర అటు ఇటు పెద్దవాళ్ళు దగ్గరుండి రొమ్ము పట్టించి పాలు తాగిచ్చిన తర్వాత బయట పాలు దయచేసి స్పూన్తో కానీ ఉగ్గు గిన్నెతో కానీ ఇవ్వండి. ఇన్ దట్ వే వీ క్యాన్ ప్రివెంట్ నియోనేటల్ హైపోగ్లైసీమియా. తర్వాత ఈ బేబీస్కి రెగ్యులర్ చెకప్స్ అవసరము. డాక్టర్ల పీడియాట్రిషియన్కి రెగ్యులర్ చెకప్లో వెళ్ళండి. Day 1లో వెళ్ళండి, Day 3లో మళ్ళీ వెళ్ళాలి. ఎందుకంటే పల్స్ ఆక్సీ చెకప్, జాండీస్ చెకప్, హియరింగ్ చెకప్, ఐ చెకప్, థైరాయిడ్ చెకప్, ఇవన్నీ అవ్వాలి కదా బేబీకి, ఇవన్నీ చేపించండి. అండ్ మామూలు పిల్లల కంటే ఈ బేబీస్కి వారానికి ఒకసారి అవసరమైతే రెగ్యులర్గా డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఫస్ట్ 2-3 నెలల్లో వారానికి ఒకసారి వెళ్ళి బేబీ వెయిట్ బాగుందా లేదా, ఆరోగ్యం బాగుందా లేదా, ఇలాంటివన్నీ గమనించుకుంటూ ఉండండి. అండ్ ఈ లో బర్త్ వెయిట్ బేబీస్కి జాండీస్ పిల్లల్లో వచ్చే బిడ్డ కామెర్లు హెచ్చుగా రావచ్చు. వాళ్ళకి అవసరమైతే కనుక డాక్టర్ల సలహాతో ఫోటోథెరపీ అనే సింపుల్ వైద్యం అవసరమైతే ఇప్పించండి. అండ్ డోంట్ ఫర్గెట్, ఈ బిడ్డల్ని ఫస్ట్ వారం 10 రోజులు తర్వాత కూడా అనుకోండి, బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ
ఫస్ట్ వారం 10 రోజులు ఈ బేబీస్ని కనిపెట్టుకుని ఉండాలి. వీళ్ళకి బిడ్డ డల్గా ఉన్నాడు, పాలు తాగడం లేదు, వాంతులు అవుతున్నాయి ఏండి, బాగా కళ్ళు పచ్చబడినవి, హుషారుగా లేడు, పాస్ నడవడం లేదు, లేకపోతే కాళ్ళు చేతులు కొంచెం పిచ్చిలాగా కనబడుతున్నాయి. ఇలాంటి సమస్యలు ఏమాత్రం ఉన్నా వెంటనే పిల్లల డాక్టర్ దగ్గరికి సలహాకి వైద్యానికి తీసుకెళ్ళండి. సో లో బర్త్ వెయిట్ బేబీస్ లేకపోతే నెలలు తక్కువ బరువు తక్కువ పుట్టిన పిల్లలకి అవసరమైతే ఎన్ఐసియులో అడ్మిట్ చేయండి. హ్యావ్ ట్రస్ట్ ఇన్ ద హాస్పిటల్ అండ్ ద డాక్టర్. కావాలంటే మీ ఫ్యామిలీ లేకపోతే మీ ఫ్రెండ్స్ సలహాతో ఆ హాస్పిటల్ యొక్క క్రెడెన్షియల్స్ చెక్ చేసి వెళ్ళండి, అడ్మిట్ అవ్వండి. అవసరం లేదు, ఇంటి దగ్గర ఉంటే సరిపోతుంది అనుకుంటే కనుక డాక్టర్ల సలహాతో మీరు జాగ్రత్తగా బేబీని చూసుకుంటూ అవసరమైనప్పుడు మెడికల్ హెల్ప్ తీసుకోండి. సో టేక్ కేర్ ఆఫ్ అవర్ టైనీ లో బర్త్ వెయిట్ బేబీస్ సో దట్ దే విల్ హ్యావ్ ఏ లాంగ్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. మాధవీయం, ఒక పిల్లల డాక్టర్గా.